హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు హెవెన్లీ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్. నేను చెప్పినటువంటి టిప్స్ ఇంకా కొలతల్ని పాటించి యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి. మీకు రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒకసారి చూసేద్దాం. ఒక చిన్న సైజ్ క్యారెట్, 1 లేదా 2 బీన్స్, కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ఒక మీడియం సైజ్ ఆనియన్. రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ బాస్మతి రైస్ని తీసుకోండి. ఈ రైస్ని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు నీటితో కడిగి ఈ రైస్ని సుమారు ఒక అరగంట నుండి గంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోండి. తరువాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో ముందుగా మనం ఏ కప్తో అయితే బాస్మతి రైస్ని తీసుకున్నామో అదే కప్తో 4 కప్పుల నీటిని తీసుకొని నీటిని మరిగించండి. ఈ మరిగిన నీటిలో మనం ముందుగా పక్కన పెట్టి నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేయండి. ఇలా బాస్మతి రైస్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా పొయ్యి మీద పెట్టినటువంటి రైస్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. రైస్ బయటకు తీసుకొని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఇలా చేతిలోకి తీసుకుని 1 లేదా 2 గింజల్ని ఒత్తినప్పుడు మరీ మెత్తగా లేకుండా మరీ పలుకుగా లేకోకుండా మీడియం లెవెల్లో పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. వెజ్ ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే రైస్ అనేది కొంచెం పలుకుగా కొంచెం మెత్తగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. మరీ పలుకుగా ఉన్నా బాగా ఉండదు, అలా అని మరీ మెత్తగా ఉన్నా కూడా అసలే బాగుండదు. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడైనా సరే రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఉడికినటువంటి రైస్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడపోసుకొని పూర్తిగా నీరు మొత్తం దిగిపోయాక ఆ రైస్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకున్నటువంటి రైస్ని ప్లేట్ నిండగా సరిపోయేలాగా సర్ది ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. సుమారు ఒక పావు గంట నుండి అరగంట సేపు ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టడం వల్ల రైస్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా ఆవిరైపోయి ఇంకా మంచిగా పొడిలాడుతూ ఏ గింజకి ఆ గింజ విడివిడిగా ఉండి పుల్లలుగా ఉంటుంది. ఇలా ఆరబెట్టిన రైస్లో 1 టీ స్పూన్ ఆయిల్ని వేయండి. వేసి కలపండి. దీనివల్ల ఏ గింజకు ఆ గింజ అతుక్కోకుండా విడివిడిగా పుల్లలుగా ఉంటుంది. తరువాత ఇక్కడ చూపించిన విధంగా ఒక ఐరన్ బాండీని రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్, అది వెజ్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, చికెన్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, ఎగ్ ఫ్రైడ్ రైస్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రైడ్ రైస్ లేదా చైనీస్ ఐటమ్స్ లేదా చైనీస్ ఫుడ్స్ ఏవి చేసినా కూడా ఐరన్ బాండీలో చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐరన్ బాండీలో చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐరన్ బాండీలో చేస్తే చాలా చక్కని టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఐరన్ బాండీ కాకుండా నాన్ స్టిక్
లేదా అల్యూమినియం, స్టీల్ ఇంకా ఏ పాత్రలో చేసినా కూడా మీకు రైస్ అతుక్కొని అంత మంచిగా రాదు, అంత టేస్ట్ కూడా బాగా ఉండదు. నాన్ స్టిక్ పాత్రల్లో అంటుకోకపోయినా కూడా టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఐరన్ బాడీని కంపల్సరీ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ రావడానికి మీకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారా ఫ్రెండ్స్, రెస్టారెంట్ స్టైల్లో లేదా స్ట్రీట్ సైడ్ కూడా ఎక్కువ శాతం ఐరన్ బాండీస్నే వాడుతూ ఉంటారు. ఈ ఐరన్ బాండీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఈ ఐరన్ బాండీలో ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి, మీ రిక్వైర్మెంట్కి తగ్గట్లుగా. తర్వాత ఇందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేయండి. ఆనియన్స్ మగ్గాక లేదా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కల్ని వేయండి. వెంటనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలను కూడా వేయండి. వేసి బాగా కలపండి. వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేయండి. ఇలా వేసి ఫ్రై చేయండి. క్యారెట్ ఇంకా బీన్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా వేయించొద్దు ఫ్రెండ్స్. ఇలా వేయించడం వల్ల క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు బాగా మెత్తగా అయ్యి బాగా కుక్ అయిపోతాయి. దీనివల్ల మీకు ఫ్రైడ్ రైస్ టెక్స్చర్ అనేది రాదు. కరివేపాకును కూడా బాగా డీప్ ఫ్రై చేసి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయ్యి కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి ఒక 20% బీన్స్, క్యారెట్ ముక్కలు ఫ్రై అయ్యాక ఇందులో మనం ఇందాక ఆరబెట్టుకున్నటువంటి రైస్ని తీసుకొచ్చి ఈ బాండీలో వేయాలి. వేసి బాగా కలపండి. మనం ఇంతకు ముందు వేసుకున్నటువంటి ఆయిల్, వెజిటేబుల్ ముక్కలు ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలపండి. తరువాత ఇందులో ఒక ఇంపార్టెంట్ అండ్ సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్స్. సీక్రెట్ ఐటెం ఏంటంటే, ఒకటి మిరియాల పొడి, రెండవది అజినోమోటో. దీన్నే మనం టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటాం. రెస్టారెంట్ స్టైల్ కానీ ఇంకా స్ట్రీట్ స్టైల్ కానీ ఏదైనా సరే చైనీస్ ఐటమ్స్లో ఈ అజినోమోటో లేదా టేస్టింగ్ సాల్ట్ ఇంకా మిరియాల పొడి ఈ 2 కంపల్సరీ ఉండాలండి. ఈ 2 ఉంటేనే మీకు మంచి టేస్ట్ వస్తుంది. టేస్టింగ్ సాల్ట్ వల్ల మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మిరియాల పొడి లేదా పెప్పర్ పౌడర్ వల్ల మంచి స్పైసీనెస్ అనేది వస్తుంది. ఈ టేస్టింగ్ సాల్ట్ గురించి చాలామంది చెప్పరు ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ లేకుండా నార్మల్గా ఈ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ వంటివి చేయమని చెప్తూ ఉంటారు. కానీ మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ టేస్టింగ్ సాల్టే ఫ్రెండ్స్. టేస్టింగ్ సాల్ట్ లేకుండా మీకు రెస్టారెంట్ స్టైల్ కానీ ఇంకా స్ట్రీట్ సైడ్ ఫుడ్ వల్ల కానీ వచ్చేటువంటి టేస్ట్ అనేది రానే రాదు. ఇది కంపల్సరీ వాడండి ఫ్రెండ్స్. ఈ టేస్టింగ్ సాల్ట్ ఇంకా మిరియాల పొడి 2 కూడా మీకు దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. టేస్టింగ్ సాల్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. సరే, ఇప్పుడు ఈ రైస్లోకి ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్ని వేసుకుందాం. అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుందాం. వేసి బాగా కలుపుదాం.
తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఫ్రెండ్స్. ఆ టిప్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు మీరు పెట్టుకునే ఫ్లేమ్ అనేది మ్యాక్సిమం హై ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. స్ట్రీట్ సైడ్ లేదా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ ఫ్లేవర్స్ అనేవి మీకు ఈ హై ఫ్లేమ్లో చేస్తేనే వస్తాయి. చైనీస్ ఫుడ్స్ ఏవైనా సరే హై ఫ్లేమ్లో చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హై ఫ్లేమ్లో చేయడం వల్ల అందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం కూడా మనం తినేటువంటి ఫుడ్, రైస్, నూడిల్స్ ఇలాంటి వాటికి సరిగ్గా దిగిపోతాయి. సరిగ్గా టేస్ట్ అనేది వస్తుంది. ఆ టెక్స్చర్ కానీ, ఇంకా ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ, ఆ స్మెల్ కానీ అదంతా కూడా ఖచ్చితంగా మీకు హై ఫ్లేమ్లోనే వస్తుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, చైనీస్ ఫుడ్స్ ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే చేయాలి. మీడియం ఫ్లేమ్, లో ఫ్లేమ్లో చేస్తే మీకు ఆ టేస్ట్ రానే రాదు. ఇది ఇంపార్టెంట్ టిప్ ఫ్రెండ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతేనే మీకు రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఈ హై ఫ్లేమ్లో చేసుకునేటప్పుడు మాడిపోకుండా చూసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఎప్పటికప్పుడు గరిటెతో తిప్పుతూ ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మాడిపోదు ఫ్రెండ్స్. అలానే హై ఫ్లేమ్లో పెట్టి మీరు పక్కకి వెళ్ళి ఇది పట్టించుకోకుండా ఉన్నట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫాస్ట్గా తిప్పుతూనే ఉండండి. చైనీస్ ఫుడ్ చేసేటువంటి రెస్టారెంట్ లేదా స్ట్రీట్ సైడ్ వాళ్ళు ఏ విధంగానైతే ఫాస్ట్గా తిప్పుతూ ఉంటారో అదేవిధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫాస్ట్గా పైకి కిందకు కలుపుతూ ఉంటే మీకు మంచి ఫ్లేవర్స్ అనేవి దిగుతాయి. ఇంకా మాడిపోవడం అనేది కూడా జరగదు. ఇలా ఒక 70 to 80% రైస్ని ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత అంతకుముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వేయండి. ఈ పచ్చిమిర్చి ముక్కల్ని ముందుగానే వేస్తే నూనెలో వేసి వేయించితే అంత టేస్ట్ రాదు ఫ్రెండ్స్. కొంచెం కచ్చాపచ్చగా, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అలా అని పూర్తిగా పచ్చిగా కాకుండా కొంచెం పచ్చిదనం తగ్గి, మరీ మగ్గిపోయినట్టు కాకుండా లైట్గా పచ్చిదనం తగ్గి ఉంటే ఆ మిర్చి ఫ్లేవర్ అనేది మీకు కరెక్ట్గా తగులుతుంది. ఇలా ఫ్రై చేసేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేయండి ఫ్రెండ్స్, మీరు వేసుకున్నటువంటి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని. నేను చెప్పిన కొలతకు మిరియాల పొడి అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సాల్ట్ అనేది మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇంకా ఈ చైనీస్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మీకు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మరీ ఎక్కువగా లేవు. మీరు అడిషనల్గా మెయింటైన్ చేయాల్సింది ఒక టేస్టింగ్ సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ మాత్రమే. మిగతావన్నీ కూడా రెగ్యులర్గా దొరికేటువంటి ఐటమ్సే. ఈ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాస్మతి రైస్నే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయితేనే మీకు ఆ ఫ్లేవర్ ఇంకా ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇందులో కారం అనేది వేయరు ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లో కారం అనేది వేయరు. దానికి రీప్లేస్మెంట్గా మనం పెప్పర్ పౌడర్ వేస్తున్నాం కదా, అది సరిపోతుంది. ఆ స్పైసీనెస్ అనేది మనకు పెప్పర్ పౌడర్ వల్ల వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చిందో. రైస్ మొత్తం కూడా పలుకులుగా, టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీ, చాలా యమ్మీగా వచ్చింది ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు కూడా చాలా రీసెర్చ్, చాలా అనుభవం, ఇవన్నీ కూడా కలిపి, చాలా ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కలిపి మీకు ఈ వీడియోస్ అని చేసి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు మా వీడియోస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయ్యి చెప్పిన టిప్స్, చెప్పిన కొలతలతో మీరు ట్రై చేసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు.
నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో చేయండి, ఏది కూడా స్కిప్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు అద్భుతమైనటువంటి రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ని తెలుసుకున్నాం కదా. ఇంకొకసారి మనం ఇంకొక మంచి రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు తీసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.